నేటి ముఖ్యమంత్రి గారు నాడు 2002లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి 2000 ద్వారా 2 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ నోటిఫికేషన్లోనే 10th క్లాస్ మరియు ఎవరైతే డిప్లొమాస్ చేసున్నారో శానిటరీ ఇన్స్పెక్టర్స్ డిప్లొమా కానీ మల్టీ హెల్త్ అసిస్టెంట్ పర్పస్ డిప్లొమాస్ చేసున్నారో వాళ్ళందరూ ఈ రిటర్న్ టెస్ట్కి అర్హులని అంటే మేమంతా కూడా తక్కువ వయసులో ఉన్నటువంటి మేమంతా కూడా ప్రభుత్వం ఏదో ఒక రోజున కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో చేరితే రెగ్యులర్ అవుతామన్న ఆశాభావంతో ఆ రోజున అందరం కూడా రిటర్న్ టెస్ట్ రాయటం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా దాన్ని కొంతమంది మాలో ఉన్నటువంటి రిటర్న్ టెస్ట్ ఉద్యోగస్తులంతా కూడా ఇది కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను మరియు డిప్లొమా ఉండాలి కాబట్టి ఇంటర్మీడియట్ మీదే ఈ మిగతా వాళ్ళని అందరినీ తీసుకోవాలని అనడంతో కోర్టు ఒక ఉత్తర్వులను జారీ చేసింది. 2003లో ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఉన్న వాళ్ళు మాత్రమే నింపుకోమని చెప్పింది. ఏదైతే నోటిఫికేషన్ వేసి 23-24 పోస్టులు ఉన్నాయో వారిని మాత్రమే నింపుకోవడం జరిగింది. ఆ రోజున అధికారులు మరొక తప్పు చేశారు, కోర్టు అలాగే తప్పు చేసింది నోటిఫికేషన్ పరిగణించుకోకుండా. అయినప్పటికీ మేము ఏదో ఒక రోజున ఆశాభావంతో మరి ఇంటర్మీడియట్ వారిని అలాగే డిప్లొమా ఉన్న వారిని 23-24లో సగం పోస్టులు ఆపి సగం పోస్టులు నింపింటే ఈ రోజున ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఆ రోజున పోస్టులన్నీ కూడా ఇంటర్మీడియట్ వారితోనే నింపివేయటం జరిగింది. అక్కడ తప్పిదం చేసినప్పటికీ మరి మిత్రులు 10వ తరగతి పాస్ అయ్యి ఉండి డిప్లొమా ఉండి మెరిట్ ఉన్నటువంటి మిత్రులంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. 2006లో 1781 పోస్టులను శాంక్షన్ చేస్తూ సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి వారిని వీళ్ళ యొక్క అవసరాలు ప్రజలకు చాలా ఉన్నాయి, రాష్ట్రంలో మేజర్ పాత్ర పోషిస్తున్నారు, ఎపిడమిక్స్ని అలాగే కంట్రోల్ చేయటంలోనూ చాలా అవసరం ఉంది, రాష్ట్రంలో చికెన్ గునియా ప్రబలుతుంది, వీటన్నిటిని అరికట్టాలంటే హెల్త్ అసిస్టెంట్ యొక్క ప్రాముఖ్యత ఉందని 2006లో 10th క్లాస్ మిత్రులని 1781 తీసుకోవడం జరిగింది. వారు అంతటితో ఆగకుండా మరి ప్రభుత్వం ఏదో ఒక రోజున రెగ్యులర్ చేస్తుందని ఆశాభావంతో ఉన్నప్పుడు 2012లో సుప్రీంకోర్టు ఫైనల్గా 273 జీవో అనేటువంటి జీవోని తీసుకొచ్చి రీకాస్ట్ చేయమంది. ఈ 10th క్లాస్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ద్వారా రిక్రూట్ అయ్యారో వీళ్ళందరినీ రీకాస్ట్ చేసి 23-24 పోస్టులు మాత్రమే ఉంచండి, మిగతా వారందరికీ కూడా మరి ఉద్యోగ అవకాశాలు కొనసాగించండి, అవసరమైతే ప్రభుత్వం తొలగించండి అనే ఉత్తర్వులని ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా 1 year కొనసాగించారు, వెంటనే తొలగించకుండా. వారిపైన ఎప్పుడైతే మా మిత్రుల్లోనే కొంత విభేదాలు ఉండి కంటెంప్ట్ లేసిన తర్వాత వారు తొందరపాటు చర్యగా ఆ రోజున కూడా తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత 2012లో ఏదైతే రాష్ట్రం ఉమ్మడిగా ఉందో 2012లో 1200 మందిని దాదాపుగా తొలగించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవో నంబర్ 646 క్యాబినెట్ సబ్ కమిటీ రెగ్యులరేషన్కి వేసిన కమిటీ ద్వారా మేమందరం కూడా హైదరాబాద్ ఇందిరా పార్కులో 450 రోజులు ధర్నాలు చేసి తిరిగి ఉద్యోగాలు పొందే విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక బలమైన నిర్ణయాన్ని లా జీఐడి ఫైనాన్స్ మినిస్టర్సు అలాగే 6 మంది క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా. డయాబెటీస్ తగ్గించుకున్న ప్రతి ఒక్కరు కామన్గా వాడిన టెక్నాలజీ ఏంటంటే సీజీఎం. ఒక ఒప్పందం మేరకు తప్పకుండా వీరందరినీ ఎవరైతే మనకు 10 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారో వారిని మాత్రమే నేమ్ వైజ్గా తిరిగి విధుల్లోకి తీసుకోమని 1207 జీవోని 2013లో తీసుకువచ్చారు. వెంటనే కొంతమంది నిరుద్యోగులు మరి ఆ జీవోలో మాకంటే మార్కులు ఎక్కువ ఉన్నాయని ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరిగింది. ట్రిబ్యునల్లో ఆ మిత్రులకు ఇవ్వడానికి లేదు, 1207 జీవోనే కరెక్ట్ అని మళ్ళీ కోర్టు ఇచ్చింది, మళ్ళీ మేము కొనసాగాం. ఇలా కోర్టు మళ్ళీ కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో 2014లో మళ్ళీ ఒక ఇంటీరియం డైరెక్షన్ హైకోర్టులో వచ్చింది. 1207 జీవో వల్లని ఎవరిని కూడా తొలగించకుండా వీరికంటే మార్కులు ఎవరికైనా ఎక్కువగా ఉంటే వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని ఒక ఇంటీరియం డైరెక్షన్ ద్వారా కొంతమంది మిత్రులు జిల్లాల్లో ఉన్నటువంటి మాస్టర్ మెరిట్ లిస్టుని జిల్లా అధికారులు తప్పు చేస్తూ 16 మార్కులు వచ్చిన వారికి 76 మార్కులు వేస్తూ 36 మార్కులు వచ్చిన వారికి 86 మార్కులు వేస్తూ మాస్టర్ మెరిట్ లిస్ట్నే తారుమారు చేసి మాకు వీళ్ళకంటే 1207 వాళ్ళ కంటే మార్కులు ఎక్కువ ఉన్నాయనే నెపంతో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పటి వరకు గత 3-4 సంవత్సరాల్లో 720 మందికి పైగా ఉద్యోగాలు పొందడం జరిగింది. అయితే ఇదంతా ఫైనల్గా హైకోర్టులో మొన్న ఈ మధ్య నవంబర్ 28వ తారీఖున జడ్జిమెంట్లో మరి ఈ జీవో ఆ జడ్జి గారు కూడా మనం 22 సంవత్సరాలు సర్వీస్ పనిచేసాము, కోవిడ్లో పనిచేసాము, తక్కువ జీతాలకే పనిచేసాం, కాంట్రాక్టు విధుల్లో అసలు బాసినాము, మరి ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవోలను అన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలము
నోటిఫికేషన్కి దారి తీసింది. ఈ 1207 జీవో ఉండటం వల్లనే ఇంతమంది రిక్రూట్ అవుతున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుందేమో అని భారమైనటువంటి మనస్తోటి జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. అయితే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే తెలంగాణ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం వాళ్ళని కొనసాగిస్తూ వచ్చింది. ఎందుకంటే జడ్జిమెంట్ ఆన్లైన్ కాపీ, ఇంక్ సైన్డ్ కాపీ రాకముందే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఉమ్మడి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం మా అందరికీ న్యాయం చేస్తుందని ఆశించే క్రమంలో ఇక్కడ ఏదైతే అధికారి గారు ఉన్నారో వారు తొందరపాటు చర్యగా ఇంక్ సైన్డ్ కాపీ, ఆన్లైన్ కాపీ వచ్చిన వెంటనే ఇంక్ సైన్డ్ కాపీ రాకముందే మరి మా మీద మేమేదో కేసులు వేసినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కేసులు వేస్తే మమ్మల్ని 22 సంవత్సరాలని బలి చేసే విధంగా మా అందరినీ ముందు అత్యుత్సాహం ప్రదర్శించి 28వ తారీఖున ఆన్లైన్ కాపీ రాకముందే జడ్జిమెంటు 5వ తారీఖున ఇమ్మీడియట్గా టెర్మినేట్ చేస్తూ సుప్రీంకోర్టులో కేవేట్ వేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అక్కడేమో 280 మందిని కొనసాగిస్తుంది, ఇక్కడ 920 మందిని తొలగించేసింది. ఇదేంటండి సార్, ఇంక్ సైన్డ్ కాపీ రాకముందే మీరు ఎందుకు అంత పడ్డారు అని అంటే, మిమ్మల్ని తొలగిస్తే కానీ నేను మీకంటే తక్కువ మార్కులు ఉన్న వారిని తొలగించను, వారందరినీ మిమ్మల్ని తొలగించిన తర్వాత వెంటనే వారం 10 రోజుల్లో వాళ్ళందరినీ తొలగించి మీరు ఏదైనా సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ తెచ్చుకోండి, మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తా అని చెప్పారు. మేము వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించి మా స్థాయి సరిపోకపోయినా, మా జీతాలు తక్కువైనా, కుటుంబాలు రోడ్డున పడ్డా ప్రభుత్వం పైన ధర్నాలు చేయకుండా ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తారని ఆశతోటి మేము మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించి వెంటనే 18వ తారీఖే స్టేటస్ కో తెచ్చుకోవడం జరిగింది. డిసెంబర్ 18న స్టేటస్ కో తెచ్చుకుంటే స్టేటస్ కోని కూడా అమలు చేయకుండా అధికారి గారు స్టేటస్ కోని వక్రీకరించి యథాస్థితి నేను 5వ తారీఖున తొలగించాను కాబట్టి యథాస్థితిలో హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కొనసాగించలేను అని మంత్రులకి, అధికారులకి, ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా ఒక తప్పు సమాచారాన్ని పంపించి మేము కేసులేసి ఇబ్బంది పెట్టాము, వీళ్ళవన్నీ సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి సార్ అనేటువంటి తప్పుడు సమాచారంతో మమ్మల్ని అందరినీ గత 5 నెలలుగా మానసిక శోభకు గురి చేస్తూ మా ఆర్థిక స్థితిగతులన్నీ రోడ్డున పడ్డాయి. ఇప్పటికి కూడా మేము ఉద్యోగాల్లో లేము, చాలా బాధపడుతున్నాం. మన కోవిడ్లో ఫ్రంట్ వారియర్స్గా పనిచేసాం, మన ఫ్లడ్స్ వస్తే కూడా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రశంసలు పొందాం. ఇన్ని చేసినా కూడా మరి మంత్రి గారిని ప్రత్యక్షంగా కలిసి అడిగినప్పుడు కూడా అధికారి గారు గట్టిగా ఉన్నారు, మీ పక్షాన విభజించి పాలిస్తున్నారు, మీలో గ్రూపులు తయారు చేశారు, ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీరు సుప్రీంకోర్టుని చేయడానికి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే మేము తప్పకుండా మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అయితే మేము ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో సుప్రీంకోర్టులో మా స్థాయి సరిపోవట్లేదు, మరి కౌంటర్ వేయమని 4 నెలలుగా అధికారిని ప్రాధేయపడ్డాము. చివరికి మొన్న పోయిన నెలలో మాత్రమే ఆయన కౌంటర్ వేయటం జరిగింది. ఆ కౌంటర్ వేసిన తర్వాత కూడా దానిలో మాకు ఫేవర్గా మరి తిరిగి విధుల్లోకి తీసుకుంటామంటే సుప్రీంకోర్టు కూడా హర్షించి వెంటనే మాకు ఉద్యోగాలు కల్పించేది. దానిలో కూడా జరిగిన ప్రక్రియ అంతా చెప్పుకుంటూ అధికారులు కోర్టులు ఏం తప్పులు చేశారో చెప్పారు. కానీ ఈ అధికారి గారు మమ్మల్ని తొలగించే ముందుగా చేసినటువంటి తప్పుల్ని మాత్రం దానిలో ప్రజెంట్ చేయకుండా మమ్మల్ని రోడ్డున పడేశారు. 18వ తారీఖు స్టేటస్కు వచ్చిన తర్వాత అధికారి గారు వెంటనే జూమ్ మీటింగ్లు పెట్టి జిల్లా అధికారులకి ఆయన ప్రత్యేకంగా 18వ తారీఖు తర్వాత హెల్త్ అసిస్టెంట్ అందరినీ తొలగించినట్టుగా ఒక ప్రొఫార్మా కూడా పెట్టి వారి ఇళ్ళకి వెళ్ళి గోడలు కంటియండి, వారికి వాట్సాప్లో పంపండి, మెయిల్స్ ద్వారా పంపండి టెర్మినేషన్ ఆర్డర్స్ అని తప్పుడు ధృవీకరణాలని స్టేటస్కు వచ్చిన తర్వాత కూడా పెట్టారు. కానీ 18వ తారీఖు తర్వాతను కూడా కొంతమందికి అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చారని మేము మొత్తుకున్నాం. సార్ స్టేటస్కో అంటే మా అందరికి కూడా ఆ రోజున ఆర్డర్స్ ఇవ్వలేదు, 5వ తారీఖున 18వ తారీఖు తర్వాత ఇచ్చినారన్నా కూడా అధికారులను బలవంతంగా మా సంతకాలు కూడా అధికారులతో పెట్టించి మాకు టెర్మినేషన్ ఆర్డర్స్, ఏదో మేము ఆర్థిక నేరగాళ్ళం, దేశద్రోహుల్లాగా ప్రజలకు సర్వీస్ చేసాం తప్ప 5,000 జనాభాకి ఒక హెల్త్ అసిస్టెంట్ పనిచేసామంటే 1000 మంది హెల్త్ అసిస్టెంట్స్ ఎంత వేల జనాభాకి సర్వీస్ చేసాము, ఇన్ని సంవత్సరాలు మరి రెగ్యులర్ అవుతాం. గత ప్రభుత్వంలో 114 ద్వారా రెగ్యులర్ అయ్యే వాళ్ళము. ఆ రోజు కూడా ఇదే అధికారి హోల్డ్ చేసి మనల్ని ఆపడం జరిగింది. హోల్డ్ ఎందుకు చేశారంటే ఆన్లైన్ పేపర్ ఇవ్వకుండా మిమ్మల్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తాం, కోర్టు కేసులన్నీ ఉన్నాయి కాబట్టి అని. కేవలం సార్ మేము మానవతా దృక్పథం ప్రభుత్వానికి, పెద్దలకి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, టీఎన్టీసీ సభ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇక్కడ రిక్రూట్మెంట్ విధానంలో లోపాలు అధికారులు చూసుకోలేదు. కోర్టులు మరి ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇచ్చిన ప్రకారం మేము నియమితులయ్యాం తప్ప కోర్టులు అధికారులు చేసిన పనులకు మేము ఈ రోజున బలయ్యాం తప్ప మా తప్పు ఏమాత్రం లేదని 100కు 100% మా పిల్లల సాక్షిగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఒకటే ఒక విధానము, అందరినీ తిరిగి వెంటనే స్టేటస్ కోని అమలు చేసేనా, లేదా మీకున్నటువంటి ప్రత్యేక అధికారులను ఉపయోగించి 22 సంవత్సరాలు సర్వీస్ చేశాం కాబట్టి
ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో మాకు ఇలా చేస్తారని మేము ఊహించలేదు. మీరు వచ్చిన తర్వాత ఇంకా మేము తొందరగా రెగ్యులర్ అవుతామని 80% పైగా ఓట్లు ఉంచి అధికారుల మాటలు కాకుండా మీరు